హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి లక్కీ వ్లాగ్స్. ఈరోజైతే నేను హెల్తీగా మెంతికూర చపాతీ విత్ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి. మెంతికూర చపాతీకి కావాల్సినవి: ముందు 1 కప్పు మెంతికూర, 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్. ముందుగా మెంతికూరనంతా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. మెంతికూరనంతా శుభ్రంగా నీటితో కడుక్కుని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత చపాతీని కలుపుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటూ ఉప్పు దాంట్లో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ముందుగా మనం వేసుకున్నవన్నీ వాటర్ వేసుకోకుండా బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం మెంతికూర ఆకు వేసుకుంటాం కాబట్టి ఈ యొక్క గోధుమ పిండిలో బాగా కలిసిపోయేలాగా ముందుగా మనం రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని బాగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంది. ఇప్పుడైతే నేను కలుపుకుంటున్నాను. మనం ఇలాగ రఫ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఈ మెంతికూర ఆకు అన్నది బాగా చపాతీ ముద్దలో మిక్స్ అయిపోతుంది. మనం ఇలాగ బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ యొక్క చపాతీకి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే చపాతీ పిండిని బాగా రఫ్ చేసుకుంటూ ఈ యొక్క ముద్దని చేసుకుంటాం అప్పుడే చపాతీ స్మూత్గా వస్తుంది. ఈ టిప్ అన్నది ప్రతి ఒక్కరూ పాటిస్తే మనకు చపాతీ అయితే చాలా మంచిగా వస్తుంది. ఈ విధంగా చపాతీ పిండిని అయితే నేను బాగా రఫ్ చేసుకుంటూ కలిపేసుకున్నాను. తర్వాత ఈ చపాతీ ముద్దకు పైన నూనె అంతా అప్లై చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ని మనం ఇలాగ నూనె రాసుకోవడం వల్ల చపాతీ ముద్ద అన్నది పొడిబారకుండా ఉంటుంది. కాటన్ తడిబట్టను తీసుకుండి దీని మీద శుభ్రంగా కప్పేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ ముద్ద మనకు రెడీ అయ్యేలోపు నేను బంగాళదుంప కర్రీ చేసేసుకుంటున్నాను. దీనికోసం నేను 3 బంగాళదుంపలు తీసేసుకున్నాను. ఇలాగ పై పొట్టు అంతా తీసేసి మనం వాటర్లో అయితే వీటిని కడిగేసుకోవాలి. బంగాళదుంప కూరకు కావాల్సినవి: 1 కప్పు బంగాళదుంపలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న స్పూను పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, కొత్తిమీర. ఇలాగ గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుండి ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా కోసుకున్న బంగాళదుంపలు వాటిలో వేసేసుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ బంగాళదుంప అడుగు పట్టకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత బంగాళదుంపలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే ఈ విధంగా అయితే బంగాళదుంప అయితే వేగిపోయింది. నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత వేరొక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసేసుకుంటున్నాను.
ఆయిల్ మరిగిన తర్వాత ఒక చిటికెడు జీలకర్ర వేసుకుంటున్నాను. కూరలో జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ ఉంటుందండి బంగాళదుంప కర్రీ. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ నూనెలో ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత వాటిల్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఈ విధంగా టమాటా మగ్గిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. రెండు స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని తర్వాత బంగాళదుంపలు కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుండి 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకైతే కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే బంగాళదుంప కూర రెడీ అయిపోతుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకోండి. మరలా మనం ఒకసారి రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి చపాతీ ముద్ద ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా బాగా కలుపుకోండి. ఇలా చిన్న చిన్న ఉండల్లాగా మనం చుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు కింద చేసుకుని మనం ఇప్పుడైతే చపాతీలు చేసేసుకుందాం. ముందు మనం పిండి వేసుకుంటూ చపాతీ ముద్ద ఇలా చపాతీలో చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చపాతీని మంచిగా చేసుకోవాలి రౌండ్గా. చూడండి చపాతీ ఎంత కలర్ఫుల్గా ఉందో. మెంతికూర చాలామంది తినడానికి ఇష్టపడరండి, పెద్దవాళ్ళు పిల్లలు కూడా. మనం ఇలాగ చపాతీలు చేసి పెట్టడం వల్ల అది తినడానికి మంచిగా ఉంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిదండి మెంతికూర. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. అలాగే మా ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అన్నవి ఇంకా మంచిగా అందరికీ వెళ్ళడానికి ఉంటుంది. సపోర్ట్ చేయండి. నేనైతే చపాతీలు చేసేసుకుంటున్నానండి అదే విధంగా. మీరు కూడా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చపాతీలు ఈ విధంగా చేసేసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా చపాతీ వేసుకున్నప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనం చపాతీ ఇలా వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ రాసుకోవాలి, మొత్తం చపాతీ అంతా రాసుకోండి. మళ్ళీ తిప్పుకోండి, మళ్ళీ ఆయిల్ రాసుకోవాలండి. ఇలా మనం చేయడం వల్ల చపాతీ అన్నది మంచిగా కాలుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది, గట్టి పడిపోకుండా. ఈ చపాతీలో మనం మెంతికూరను కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కుక్ అయ్యేలా మనం కాల్చుకుంటూ ఉండాలి. చపాతీ అయితే ఈ విధంగా కాలిపోయింది. నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలాగే మనం ప్రతి చపాతీని కూడా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలాగ ఆయిల్ రాసుకోండి, మళ్ళీ టర్న్ చేసుకోండి, మళ్ళీ అవతల సైడ్ కూడా ఆయిల్ రాసుకోండి. చపాతీని 2 వైపులా కాల్చుకుంటే మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా, తినడానికి కూడా మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ప్రతి చపాతీని కూడా ఈ విధంగానే కాల్చుకోండి.
ఫైనలీ నాకు చపాతీలన్నీ ఈ విధంగా నేను కాల్చేసుకున్నానండి. మనం ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల చపాతీ అన్నది ఈ విధంగా పైకి ఉబ్బుతుందండి. ఇలా వచ్చిన చపాతీ మనకి సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మెంతికూరతో చపాతీ చేసుకుని మీరు కూడా చేయండి. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చెప్పండి. ఫైనలీ మెంతికూర చపాతీ విత్ బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మంది మా ఛానల్లో వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.